Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about divisibility rule of 2. ఈరోజు మనం divisibility rule of 2 గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో divisibility rule of 3, 4, 5 అట్లా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క divisibility rule చూద్దాం. ఈ వీడియోలో మనం divisibility rule of 2 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం divisibility rule of 2 గురించి డిస్కస్ చేద్దాం. 2 టేబుల్ తోటి ఏవేవి డివిజిబుల్ అయితే సింపుల్గా అనుకోవడం చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో 2 గురించి మాత్రం చూద్దాం. దీని డెఫినేషన్ ఏంటంటే యూనిట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 2. లా యూనిట్ డిజిట్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకో, ఇదేంటిది యూనిట్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్, ఇది హండ్రెడ్స్. యూనిట్ డిజిట్ ఏమై ఉండాలి? 2 టేబుల్లో డివిజిబుల్ అయి ఉండాలి. యూనిట్ డిజిట్ ఇప్పుడు 3 టేబుల్ తోటి డివిజిబుల్ అయిందనుకో, ఈ నెంబర్ మొత్తం 2 నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. యూనిట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే యూనిట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే యూనిట్ డిజిట్ ఒక్కటి 2 టేబుల్ తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం ఎంత పెద్దదైనా సరే ఆ నెంబర్ మొత్తం 2 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తా చూడండి. ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఏంటిది? ఇదేమో యూనిట్ డిజిట్, ఇదేమో టెన్స్ డిజిట్, ఇదేమో 100 డిజిట్, ఇదేమో 1000 డిజిట్స్. దీని తర్వాత ఇప్పుడు యూనిట్ డిజిట్ ఉంది కదా, చెప్పు. ఇప్పుడు ఇది యూనిట్ డిజిట్ ఉంది, యూనిట్ డిజిట్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. చేద్దాం ఒకసారి చూడండి. అర్థమైందా? ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం 2 టేబుల్తో డివిజిబుల్ అయింది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్, కానీ లాస్ట్కి మాత్రం 2 ఉందనుకో, 2 అయినా 2 టేబుల్లో పోయి 2 టేబుల్ వచ్చేది 4, ఒకవేళ 6, ఏ నెంబర్ ఉన్నా సరే, అంతా అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నా సరే కానీ ఇదైతే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి డివిజన్ చేసి చూడండి. టూ టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కానీ 2 టేబుల్ డివిజిబుల్ కావు. కానీ లాస్ట్కి యూనిట్ డిజిట్లో ఏముంది? 4 ఉంది. 4 ఏంటిది? 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అందుకని ఆ నెంబర్ మొత్తం 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అర్థమైంది? 2 కాడ ఇప్పుడు యూనిట్ డిజిట్ కాడ మనం 6 తీసుకున్నా, ఒకవేళ 6 తీసుకున్నా, లాస్ట్కి 6 అంటే ఇది 8 అవుతుంది. అర్థమైంది? ఒకవేళ 8 తీసుకుంటే ఇది 8 అవుతుంది, ఇది 9 అవుతుంది. అర్థమైందా? పక్క యూనిట్ డిజిట్ కాడ మనకు 2 టేబుల్ వచ్చేది. ఏంటిది 0 ఉన్నా సరే 2 టేబుల్. 0 ఒకవేళ లాస్ట్కి 0 ఉందనుకో, అది కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, లాస్ట్కి ఈ 5 డిజిట్స్ ఉన్నాయి అనుకో మనకి యూనిట్ ప్లేస్లో, అది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.